హలో, నేను మీ సిఎస్ రావు. అమెరికాలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు అనేది ట్రంప్ మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. ఆ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని నేను దేశం విడిచి పంపించాలా, చర్యలు తీసుకుంటానని ఎన్నికలకు ముందే ట్రంప్ చెప్పినటువంటి మాట. దాని ప్రకారం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి నిరంతరం ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అమెరికా బోర్డర్ దాటి వెళ్ళినటువంటి భారతీయులు ఇల్లీగల్గా రీసెంట్గా దాదాపు 10,000 మందిని పట్టుకున్నారు. ఈ 10,000 మంది అమెరికా ఆధీనంలోనే ఉన్నారు. ఈ 10,000 మందిలో ఎక్కువగా గుజరాత్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. గుజరాత్ రాష్ట్రం నుంచి అనధికారికంగా అమెరికా బోర్డర్ దాటి వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఆ బోర్డర్ దగ్గర దొరికారు. అమెరికా పట్టేసుకుంది. సో మొత్తం మీద 13 లక్షల మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారని ప్రాథమికంగా గుర్తిస్తుంది అమెరికా. వీళ్ళందరినీ విడతల వారీగా పంపించాలి అనేటువంటి ఒక పగడ్బందీ ప్రణాళికను అయితే రచించుకుంది. ఆ మేరకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. హోమ్లాండ్ సెక్యూరిటీ ఎప్పటికప్పుడు నిరంతరం నిఘా పెట్టింది. ఇంత నిఘా పెట్టినప్పటికీ కూడా వలసలు తగ్గాయి తప్పితే పూర్తిగా వాటిని ఆపలేకపోతున్నాడు ట్రంప్. ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి గుజరాత్ నుంచి డాంకీ మార్గం ద్వారా అమెరికాలోకి అడుగు పెడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ విషయాన్ని అమెరికా ప్రభుత్వమే తేల్చేసింది. ఏ దేశాల నుంచి ఎంతమంది అనధికారికంగా వచ్చి అమెరికాలో అడుగు పెడుతూ ఉన్నారు, ఇల్లీగల్గా ఉంటున్నారు అనేదాన్ని తేల్చింది. ఇప్పుడు ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకొని హోమ్లాండ్ సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు. ఇల్లీగల్గా ఎవరున్నా సరే వాళ్ళని గెంటి వేస్తున్నారు. ఆ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ట్రంప్ ప్రభుత్వం చేస్తూ ఉంది. గ్రీన్ కార్డు హోల్డర్లు అయినా సరే, సొంత దేశానికి సంబంధించినటువంటి పౌరులైనా సరే, నేరాలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నా, అమెరికాకు వ్యతిరేకంగా భావజాలాన్ని సోషల్ మీడియాలో వ్యాపింపజేస్తున్నా దేశం దాటించి పంపించేస్తానని చెప్పి ట్రంప్ తాజాగా ఇచ్చినటువంటి వార్నింగ్. బహుశా ఈ స్థాయిలో ట్రంప్ రియాక్ట్ అవుతారని చెప్పి అనుకుని ఉండరు చాలామంది. కానీ సొంత దేశానికి అంటే అమెరికా దేశానికి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే వాళ్ళనైనా క్షమించనని చెప్తున్నారు ఇప్పుడు ట్రంప్. ఇక విదేశాల నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడి, లేదా విదేశాల నుంచి వెళ్ళి అక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళు, లేదా విదేశాల నుంచి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంత అభద్రతతోటి ఉండాలి ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ని బట్టి. ఇక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి అయితే గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. రైళ్లు కాదు, ఫ్లైట్లు పరిగెత్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే. కారణం, ఒక్క ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ కూడా వదిలిపెట్టను, అందరినీ పంపించేస్తాను అంటున్నాడు. నిజంగా ఆయన ఆ పని చేస్తే 13 లక్షల మంది అక్కడ ఆ దేశం నుంచి బయటకు రావాలి. వాళ్ళందరినీ పంపించగలరా అంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళి హోమ్లాండ్ సెక్యూరిటీ అసలు చెకింగ్స్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ట్రంప్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల బాష్పవాయువుని కూడా ప్రయోగిస్తున్నారు. కాల్పులు జరిపేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ని అధిగమించి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను పంపించడం సాధ్యమా అంటే పూర్తి స్థాయిలో సాధ్యం కాకపోవచ్చు. కానీ తాను అనుకున్నది, తాను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి మాత్రం ట్రంప్ కట్టుబడి ఉన్నారు. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో సరిహద్దుల్లో చిక్కినటువంటి 10,000 మంది ఏంటి వాళ్ళ పరిస్థితి అనే దాని మీద ఒక న్యూస్ ఇప్పుడు ఇంటర్నేషనల్గా స్ప్రెడ్ అవుతుంది. అదేంటనేది నేను చదివి మీకు వినిపిస్తాను. ఆ న్యూస్ని చూస్తే కనుక అసలు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎంతమంది అక్కడ ఉన్నారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏందని ఇదిగోండి. అమెరికా సరిహద్దుల్లో దొరికిన 10,382 మంది భారతీయులు, కేవలం భారతీయులే 10,382 మంది దొరికారు ఇల్లీగల్గా. డాంకీ రూట్లో వెళ్ళినటువంటి వాళ్ళు, ఎలాంటి పాస్పోర్ట్స్ అనుమతులు లేకుండా వెళ్ళినటువంటి వాళ్ళు భారతీయులు 10,382 మంది సరిహద్దుల్లో, బోర్డర్స్లో దొరికారు. అమెరికా బోర్డర్లో దొరికారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ ఈ ఏడాది జనవరి నుంచి ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి ట్రంప్ ఇన్ని విధాలుగా ఆయన దేశం నుంచి అక్రమంగా ఉండేటువంటి వాళ్ళని పంపిస్తూ ఉంటే మళ్ళీ జొరబడే వాళ్ళు కూడా ఉన్నారు. విచిత్రమైన పరిణామం. అందుకే ఈ జనవరి నుంచి, యాక్చువల్గా జనవరి
20వ తారీఖు అనుకుంటా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా చొరబాట్లు ఉన్నాయి. సో దానికి సంబంధించి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ ఈ ఏడాది జనవరి మే మధ్యలో అంటే 4 నెలలు గ్యాప్లో 10,382 మంది భారతీయులు దొరికిపోయారు. అంటే ఇది పెద్ద సంఖ్య వాస్తవంగా. 4 నెలల్లో 10,000 మంది అమెరికా బోర్డర్లో మన భారతీయులు దొరికారంటే ఇంకా విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఇంకెంతమంది దొరికి ఉండాలి అక్కడ. వీరిలో పెద్దల రక్షణ లేనటువంటి 30 మంది మైనర్లు కూడా ఉన్నారు. అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించినటువంటి వారిలో కూడా అత్యధికంగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు ఉండడం గమనార్హం. సో నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి రాష్ట్రం, ఆ రాష్ట్రం నుంచి అత్యధిక మంది ఎక్కువ ఉన్నారు. ఈ వివరాలను అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం విడుదల చేసింది. ఇటీవల కాలంలో అమెరికా సరిహద్దుల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం కావడంతో అక్రమ వలసదారులను భారీ సంఖ్యలో అరెస్ట్ చేస్తున్నారు. గత ఏడాది ఇదే సీజన్లో మొత్తం 34,535 మంది భారతీయులు అక్రమంగా చొరబడుతూ పట్టుబడ్డారు. అంటే ఇదే సీజన్లో 34,000 మంది, ఈ సంవత్సరం ఇంక 10,000 మంది 4 నెలల్లో. గత సంవత్సరం 34,000 మంది చొరబడ్డారంట. ఈ లెక్కన ఈ ఏడాది సుమారు 70% తగ్గింది అక్రమ వలస. భారతదేశం నుంచి అక్రమంగా అమెరికాలోకి అడుగుపెట్టే వాళ్ళ సంఖ్య 70% తగ్గింది. 2024 ఆర్థిక సంవత్సరంలో తల్లిదండ్రులు వదిలేసిన 500 మంది మైనర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా, మెక్సికో, కెనడా సరిహద్దుల్లో చాలామంది తమ పిల్లలకైనా అగ్రరాజ్య పౌరసత్వం వస్తుందన్న ఆశతో వారిని వదిలేసి వెళ్ళేవారు. కానీ ట్రంప్ అధికారం చేపట్టాక ఇలా పిల్లలను వదిలేయడంపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. తరచూ ఇక్కడ అధికారులు గుర్తించే పిల్లల వయసు 12 నుంచి 17 ఏళ్ల మధ్యలో ఉంటుంది. ఏప్రిల్ 2024 నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ లెక్కల ప్రకారం అమెరికాలో 2,20,000 మంది భారతీయులు ఎటువంటి పత్రాలు లేకుండా జీవిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 332 మందిని అక్కడి నుంచి వెనక్కి పంపారు. సో 2,20,000 మంది ఉంటే ట్రంప్ వచ్చిన తర్వాత 332 మందిని మాత్రమే పంపించగలిగారట. సో ఈ లెక్కన ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఇన్ని రకాలుగా బోర్డర్ని క్లోజ్ చేసినా, అమెరికాలో ఉండాలి, అమెరికా పౌరసత్వం కావాలి, అమెరికాలో ఉద్యోగం చేయాలి, అమెరికాలో జీవించాలి అనేటువంటి కోరిక బలంగా ఉన్నటువంటి వాళ్ళలో భారతీయులు ఉన్నారు ఎక్కువగా. వాళ్ళలో కూడా గుజరాతీలు ఎక్కువగా ఉన్నారు. గుజరాత్ నుంచే ఎక్కువగా వెళ్ళి అమెరికా బోర్డర్లో దొరికిపోయారు. ఈ సంవత్సరం కూడా 10,000 మంది దొరికారు. వాళ్ళలో అత్యధికులు గుజరాత్ వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. మరి ఈ చొరబాట్లను పూర్తి స్థాయిలో ప్రయత్నం అమెరికా చేయాలా, భారతదేశం చేయాలా? అసలు అమెరికాకి వెళ్ళాలి అక్రమంగానైనా సరే అని చెప్పి ఎక్కువ మంది గుజరాతీలు అనుకుంటున్నారంటే దాంట్లో అర్థం ఏంటి అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.